హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రైల్వే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పుడు జస్ట్ మనం 199 రూపీస్కి అందిస్తున్నాం. లాంచింగ్ డే సందర్భంగా ఈ ఆఫర్ అయితే ఉంది. ఇక దాంతోపాటుగా మనం వినాయక చవితి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అనేది ఈ రోజుతో అయితే కంప్లీట్ కాబోతున్నాయి. ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది 99 రూపీస్కి అందిస్తున్నాం. దీని యొక్క ప్రైస్ రేపు 199 చేయబోతున్నాం. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది 199కి అందిస్తున్నాం. గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం పూర్తి టెస్ట్ సిరీస్ సంబంధించి 249 రూపీసే ఉంది. ఇది కూడా రేపు 299 చేయబోతున్నాం. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించిన ఫుల్ కోర్సు 199కి అందిస్తున్నాం. వీటి ప్రైజెస్ కూడా రేపు 299 చేయబోతున్నాం. అండ్ టెట్, టీఎస్సీ, ఎస్జిటికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది 99కి అందిస్తున్నాం. ఎకానమీ టెస్ట్ సిరీస్ సంబంధించి అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ తీసుకోండి. దీని ప్రైస్ అనేది మనం రేపు 199 చేయబోతున్నాం. లేటెస్ట్ సర్వే బడ్జెట్ ఆధారంగా ఈ ప్రశ్నలు అయితే చేస్తున్నాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్లో రాసుకోవచ్చు, మొబైల్లో రాసుకోవచ్చు. సో కావాల్సిన వారు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దరఖాస్తు గడువు 28 నుంచి వచ్చే నెల 14 వరకు, నవంబర్ 17న ఎంపిక పరీక్ష, వయో పరిమితి 2 ఏళ్ల పెంపు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మనకు 2050 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అయితే మనకు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి మనం సపరేట్ ఒక వీడియో కూడా చేసాం. ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కింద మనకు చాలా మంది కామెంట్ అయితే చేశారు. నవంబర్ 17న మనకు గ్రూప్ 3 పరీక్ష కూడా ఉంది సార్ అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం జరిగింది. సో మనకు టీజీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు నవంబర్ 17, 18 ఈ 2 తేదీల్లో మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. దీనిలో మనకు ఈ 17న స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ఉండబోతున్నట్లు నిన్నటి నోటిఫికేషన్లో వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకటే రోజు మనకు తెలంగాణలో 2 పరీక్షలు అయితే జరగబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో ఇక్కడ ఒకటే రోజు గ్రూప్ 3 ఎగ్జామ్, దాంతోపాటుగా స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ కూడా ఉండబోతున్నట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. నిన్నటి నోటిఫికేషన్లో మనకు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ అనేది 17th నవంబర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. గ్రూప్ 1 సాఫీగా జరిగేనా అంటూ ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. వెంటాడుతున్న కోర్టు కేసులు ఒకవేళ రద్దు వాయిదా పడితే ఎలా, స్పష్టత వచ్చాకే పరీక్షలు నిర్వహించాలి. సో ప్రభుత్వం టీజీపీఎస్సీకి అభ్యర్థుల విజ్ఞప్తి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. అసలు ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అనేటువంటి ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించవలసి అయితే ఉంది. అయితే వివిధ కారణాలతో పలువురు అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టు మెట్లెక్కారు. దాదాపుగా 14 పిటిషన్లు దాఖలైనట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కోర్టులో దీనిపైన 14 కేసెస్ వేసినట్లయితే ఇక్కడ చూడవచ్చు. ఇందులో కొన్ని విచారణకు రాగా మరికొన్ని త్వరలో విచారణకు రానున్నాయి. టీజీపీఎస్సీ మాత్రం పరీక్షల నిర్వహణకు సమాయత్తమవుతుంది. ఒకవైపు కోర్టు కేసుల విచారణ దశలో ఉండగా టీజీపీఎస్సీ అధికారులు పరీక్షను ఎలా నిర్వహిస్తారని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఆ కేసులన్నీ కొలిక్కి వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఏ కేసులు వేశారనేది కూడా ఇచ్చారు. ఈ కేసులకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే దాదాపుగా 14 కేసులు నమోదైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ కేసుల్లో ప్రధానంగా మనకు ఎస్టీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కావచ్చు, ఫైనల్ కీపై అభ్యంతరాలు కావచ్చు, ట్రాన్స్జెండర్ రిజర్వేషన్లు, అదేవిధంగా పీహెచ్ రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సవాల్ అండ్ జీవో నెంబర్ 26 సవాల్ అండ్ స్పోర్ట్స్ కోటాతో పాటు మరిన్ని అంశాలపై కూడా పిటిషన్లు దాఖలైనట్లు ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం విచారణలో ఇవి ఉన్నాయంట. సో ఫైనల్ కీ విషయంలో ఒకవేళ కోర్టు తీర్పు అభ్యర్థులకు అనుకూలంగా వస్తే మెయిన్స్కి ఎంపికయ్యే అటువంటి యొక్క జాబితా మళ్ళీ మారేటువంటి అవకాశం ఉందని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరొక కేసుకు సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా 503 గ్రూప్ 1 పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత 60 పోస్టులను కలిపి దరఖాస్తు స్వీకరించింది. వీటికి కొత్తగా
వేలలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరికి పెరిగినటువంటి 60 పోస్టులకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరొక కేసు ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. వాటికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. కోర్టు కేసులు క్లియర్ అయ్యాక ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఇక్కడ అభ్యర్థులు చెప్తున్నారు చూడవచ్చు. 60 పోస్టులకు మాత్రమే కొత్త వారికి అర్హులుగా ప్రకటించాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దాంతోపాటుగా కొలికి వచ్చాక నిర్వహించాలి అని చెప్పేసి ఇక్కడ మనం గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో నేను అన్ని న్యూస్ పేపర్లో వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీన్ని మీరు కొంతమంది నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఏ పేపర్ కావచ్చు. కొంతమంది నమస్తే తెలంగాణ చదవకండి సార్ అంటారు, ఇంకొకటి చెప్తుంటారు. నేను అలా కాదు. అసలు యాక్చువల్గా మనకు న్యూస్ పేపర్లో ఏ సమాచారం ఉంది అని మీకు అందించడమే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం గత 5 years నుంచి ఎపిసోడ్ చేస్తున్నాం. తెలంగాణలో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసింది మనమే. సో మనం స్టార్ట్ చేసిన తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్ మనం ఫాలో కావడం జరుగుతుంది. సో నేను అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ప్రతి న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించడం జరుగుతుంది. సో దానిలో మన వ్యక్తిగత ఒపీనియన్ అనేటువంటి ఏముండదు. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈరోజు మనం రాసినటువంటి ఆర్టికల్, మన ఛానల్ ద్వారా రాసినటువంటి ఆర్టికల్ నమస్తే తెలంగాణలో అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఈ ఆర్టికల్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆర్టికల్. దీనిలో నేను మీకు క్వశ్చన్స్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. ఇది నీట్గా నేను ఈ ఇమేజ్ని తీసి నేను మన టెలిగ్రామ్లో పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసేయడం ప్రయత్నం చేయండి. లేదంటే మీరు మీ మొబైల్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక ఇక్కడ చూసినట్లయితే మనకి ఈరోజు భౌతిక శాస్త్రం కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు. చాలా మంచి ప్రశ్నలు ఉన్నాయండి. ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధించి వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. సో వీటిని కూడా ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మనకు చాలా మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి. వెలుగు సక్సెస్లో కావచ్చు, ఈనాడు ప్రతిభ అండ్ నమస్తే తెలంగాణ లాంటి పేపర్స్లో మీకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ వస్తుంటాయి. వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను దాదాపుగా ఒక 2-3 hours వర్క్ చేసి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి మీకు అయితే అందిస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మహిళా వర్సిటీకి ఐలమ్మ పేరు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రేపు క్యాబినెట్ భేటీలో ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలోని 2 యూనివర్సిటీల పేర్లు మారనున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీతో పాటు మనకు తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేర్లను మార్చాలని చెప్పేసి సర్కార్ అయితే నిర్ణయించింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మనకు తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు ఉండగా దాన్ని మార్చి ఇప్పుడు మనకు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇది గుర్తుంచుకోండి దేనికి పెడుతున్నాం అనేది. ఇక నెక్స్ట్ కోటి ఉమెన్స్ కాలేజీని మనకు తెలంగాణ మహిళా వర్సిటీగా గత ప్రభుత్వం అప్గ్రేడ్ చేయగా ఇప్పుడు ఆ వర్సిటీ పేరును కూడా మనకు చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీగా మార్చనున్నారు. సో 2 యూనివర్సిటీలకు సంబంధించిన నేమ్స్ అయితే చేంజ్ కాబోతున్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఇది కోటి మహిళా ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, దాన్ని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీగా మార్చనున్నారు. దాంతోపాటుగా మనకు పొట్టి శ్రీరాములు పేరు మీద ఉన్నటువంటి వర్సిటీ పేరుని ఇప్పుడు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించి రేపు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అది. ఇక నెక్స్ట్ విషయం అయితే జమిలీకి జై అంటూ చూడవచ్చు. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు. ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు. మంత్రి వైష్ణవ్. ఏకకాల ఎన్నికలను తప్పుబట్టినటువంటి విపక్షాలంటూ చూడవచ్చు. మనం జమిలీకి సంబంధించి ప్రీవియస్లో చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో అయితే చూసాం. సో దానికి సంబంధించి నేను ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్లో చాలా అంశాలపైన సో మనకు వీటికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దానిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ చూద్దాం. దానిలో ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రబీలో ఎరువుల యొక్క రాయితీ అనేటువంటిది 24,475 కోట్లు మంజూరు చేయబోతున్నారు. దాంతోపాటుగా ముంబైలో మనకు జాతీయ నైపుణ్యత కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు క్యాబినెట్ అయితే ఆమోద ముద్ర వేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. అండ్ చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అండ్ కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ సమ్మతి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమర్పించినటువంటి నివేదికకు సంబంధించి ఆమోద ముద్ర వేసింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చూడవచ్చు. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు మనకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ ప్రకటించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు.
ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఇంకొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో చాలా అంశాలు అయితే ఇచ్చారు. వీలైతే పేపర్ ఒకసారి కంప్లీట్గా చదవండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే దాదాపుగా 6 రాజ్యాంగ సవరణలు అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు రాష్ట్రాల యొక్క ఆమోదం ఉండవలసి అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ బిల్లుకు సగం రాష్ట్రాలు కూడా మనకు ఆమోద ముద్ర వేయాల్సి అయితే ఉంటుంది. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఇదే క్యాబినెట్ మీటింగ్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా చర్చించారు. దానిలో ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రుడిపై నుంచి మట్టి శిలలు అంటికలు జరగవచ్చు. సో వీనస్ ఆర్బిటాల్ మిషన్ కావచ్చు, గగన్యాన్ అండ్ అదేవిధంగా చంద్రయాన్ 4 మిషన్ల విస్తరణకు కూడా క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. సో 2104 కోట్లతో చేపట్టినటువంటి చంద్రయాన్ 4 ద్వారా 2040 నాటికి చంద్రుడిపైకి మానవ వ్యోమగాములను పంపించి అక్కడ మట్టిని శిలను భూమిపైకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సో భూమి దిగువ కక్షలో 30 టన్నుల పేలోడ్ ఉంచేలా తదుపరి తరం లాంచ్ వెహికల్ను వినియోగానికి దాదాపుగా 8240 కోట్లు ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు ఇక్కడ జరగవచ్చు. దాంతోపాటు వీనస్ ఆర్బిటాల్ మిషన్ ద్వారా కూడా ఈ శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయనున్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. దీనికోసం క్యాబినెట్ దాదాపుగా 1236 కోట్లు కేటాయించినట్లు ఇక్కడ జరగవచ్చు. సో ఇవి మరికొన్ని నిర్ణయాలు. దాంతోపాటు ఇక్కడ రైతులకు సంబంధించి కూడా మనకు ఇక్కడ దాదాపుగా 24,470 కోట్ల రాయితీ ఇవ్వబోతున్నట్లు కూడా మనకు ప్రకటించారు. అండ్ ఐఐటీలు ఐఐఎంల తరహాలోనే మనకు యానిమేషన్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రియాలిటీకి సంబంధించి జాతీయ నైపుణ్యత కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేయనున్నట్లుగా మన క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు చూడండి. ఇది గుర్తుంచుకోండి. దీనిలో మనకు ఒక 3 నుంచి 4 ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్టు ఇక్కడ చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి అంటూ చూడవచ్చు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రైతు కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడద్దు. కొందరు ఇతర రంగాల్లో రాణించాలి. ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ జరగవచ్చు. దీనికి సంబంధించినటువంటి తెలుగు పీడిఎఫ్ నేను నిన్న నైట్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 ఈ 3 ఎగ్జామ్స్లో మనకి ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి వాటిని మీరు క్షుణ్ణంగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు బలపడాలి. అప్పుడే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పేసి వాటికి ప్రభుత్వం సంపూర్ణ అవకాశం అందిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్లోని శిల్పారంభంలో బుధవారం ఈ పరిశ్రమల శాఖ రూపొందించినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సో వాటి పనితీరును పర్యవేక్షించడం, వేగవంతం చేయడంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో రాష్ట్రంలో 117 కోట్లతోటి మనకు ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ దాన్ని మనం ర్యాంప్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని కూడా ఆవిష్కరించారన్నమాట. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ర్యాంప్ అనేటువంటి ప్రోగ్రాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ చదవండి. లేదు అంటే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేసినటువంటి ఏదైతే దీనికి సంబంధించి పాలసీకి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ ఉంది, దాన్ని ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి. దానిలో చాలా అంశాలు ఉంటాయి. సో దానిలో ఇక్కడ మనం ఒక అంశం చూసినట్లయితే 10 కొత్త పారిశ్రామిక పార్కులు కూడా దీని ద్వారా మనకు ఏర్పాటు చేయబోతున్నారు. ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి మనకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ నుంచి ఎగుమతులు ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యంగా మనకు ఏదైతే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఈ స్మాల్ ఇండస్ట్రీస్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో దీనికి సంబంధించినటువంటి నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రూపొందించినట్టు ఇక్కడ జరగవచ్చు. అయితే కొత్తగా ఈ పరిశ్రమలను స్థాపించే వారికి భారీగా ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. రాయితీపై భూమి కేటాయించడమే కాకుండా స్టాంప్ డ్యూటీ రాయితీ కూడా ఇస్తామని తెలిపింది. సో గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి బాహ్య వలయ రహదారి, అదేవిధంగా ప్రాంతీయ వలయ రహదారికి మధ్యలో కొత్తగా మనకు 10 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తారని చెప్పేసి ప్రకటించారు. ఇందులో మనకు 5 పార్కులు వచ్చేసి ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా కేటాయించారు. వాటిని అభివృద్ధి చేస్తారంట. అండ్ దాంతోపాటుగా మహిళలకు ఒకటి, వినూత్న అంకుర సంస్థలకు మరొకటి కేటాయిస్తారట 10లో. అండ్ ఈ పార్కులో గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం భూమిని రాయితీపై ఇస్తుంది. దాని రిజిస్ట్రేషన్కు స్టాంప్ డ్యూటీని కూడా పూర్తిగా రాయితీగా సర్కారే భరిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ వర్గాలకు భూమి విలువలో గరిష్టంగా 50 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. స్థలాలకు దాదాపుగా ఏవైతే స్థలాలు వాళ్ళు తీసుకుంటారో దానికి సంబంధించి 30 ఏళ్ల వరకు లీజు ఇచ్చేందుకు 6 నెలల్లో ఒక పథకాన్ని కూడా రూపొందిస్తామని చెప్పేసి వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఈ అంశాలను ఒకసారి మీరు ఇంకా క్లియర్గా చదవండి. ఈ 10 కొత్త పారిశ్రామిక పార్కులు అనేటువంటిది ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు ఆ ఎంఎస్ఎంఈ పాలసీలో అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జీడిపిలో దక్షిణాది టాప్ అంటే ఇక్కడ జరగవచ్చు. 30% భాగస్వామ్యం 5 రాష్ట్రాలదే. తలసరి ఆదాయంలోనూ సత్తా చాటినటువంటి సౌత్ అంటే ఇక్కడ ఇచ్చారు. సో బీహార్, యూపీ జీడిపి వాటా తలసరి ఆదాయంలోనూ లాస్ట్ అంట. సో ఇక్కడ చూసినట్లయితే మనకు బీహార్
ఏదైతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ జీడీపీ వాటా అనేటువంటిది మనం తలసరి ఆదాయంలో అవి 2 లాస్ట్లో ఉన్నాయంట. అండ్ పీఎం ఆర్థిక సలహా మండలి నివేదిక వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నివేదిక కనుక ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే దేశంలో రాష్ట్రాల ఆర్థిక పనితీరులో గణనీయమైనటువంటి అసమానతలు ఉన్నట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కొన్ని రాష్ట్రాలు భారత జీడీపీకి అధిక మొత్తంలో భాగస్వామ్యం అందిస్తుండగా మరికొన్ని మాత్రం స్వల్ప మొత్తంలో సహకరిస్తున్నాయి. కొన్నేళ్లుగా కొన్ని రాష్ట్రాల ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతుంటే గతంలో మనకి ఏవైతే ధనిక రాష్ట్రాలుగా పేరు పొందినవి పతనాన్ని చవిచూస్తున్నట్లు మనకి ఈ నివేదిక అయితే తెలుపుతుంది. సో నివేదిక భారత జీడీపీకి దక్షిణాది రాష్ట్రాలు ప్రధాన వాటాదారులుగా ఉద్భవించాయని చెప్పేసి అయితే తెలుపుతుంది. ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు భారత జీడీపీలో అధిక వాటాను అందిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాగా ఒకప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు మనకు అస్పష్టమైనటువంటి పతనాన్ని చవి చూశాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 30% మనకు దక్షిణాది రాష్ట్రాల నుంచే జీడీపీకి వాటా ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ టేబుల్ నుంచి మనకు క్వశ్చన్ రావచ్చు. సో తలసరి ఆదాయం జాతీయ సగటుతో పోల్చినట్లయితే మనకు ధనిక రాష్ట్రాల్లో ఫస్ట్ ఇది మనకి ఇక్కడ ఢిల్లీ ఫస్ట్ ఉంది, దాని తర్వాత తెలంగాణ, దక్షిణాదిలో తెలంగాణ ఫస్ట్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ సెకండ్లో ఉంది, అండ్ తర్వాత కర్ణాటక, తర్వాత హర్యానా అండ్ తమిళనాడు. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. లీస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రం బీహార్, జార్ఖండ్, యూపీ, మణిపూర్, అస్సాం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వరుస క్రమం మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు సోషియో ఎకానమీ సర్వేలో కూడా మనకు జీడీపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీని గురించి మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పుట్టుకతో అందులకు కంటి చూపు అంటే ఇక్కడ జరగవచ్చు. అరుదైనటువంటి ప్రయోగానికి సిద్ధమైనటువంటి న్యూరాలింక్ అని చెప్పేసి ఇచ్చారు. సో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ చెందినటువంటి బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ మరో అరుదైనటువంటి ప్రయోగానికి సిద్ధమైంది. మధ్యలో చూపు కోల్పోయిన వారితో పాటు పుట్టుకతోనే అందులైన వారికి కూడా చూపును ప్రసాదించే బ్లైండ్ సైట్ పేరిట ఓ వినూత్న పరికరాన్ని ఈ సంస్థ అభివృద్ధి చేసినట్టు ఇక్కడ మనం జరగవచ్చు. గుర్తుంచుకోండి, బ్లైండ్ సైట్ అనేటువంటిది ఇటీవల ఎవరు అభివృద్ధి చేశారు అని చెప్పేసి అడగవచ్చు. మనకు టెస్లా ఏదైతే ఎలన్ మాస్క్కి సంబంధించినటువంటి న్యూరాలింక్ అనేటువంటి కంపెనీ దీన్ని అభివృద్ధి చేసింది. సో ఇందుకోసం అవసరమైనటువంటి ప్రయోగాత్మక పరికరం అమరిక కోసం మనకు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కూడా పొందినట్లు న్యూరాలింక్ వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఎన్ఎండిసికి రాజభాష కీర్తి పురస్కారం అంటూ జరగవచ్చు. సో హైదరాబాద్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసికి ప్రతిష్టాత్మక రాజభాష కీర్తి పురస్కార్ 2023-24 దక్కించుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు. హైదరాబాద్ కార్యాలయంలో రాజభాష హిందీతో పాటు స్థానిక అధికార భాషను అమలు చేయడంతో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలిచినటువంటి ఎన్ఎండిసికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అధికార భాషా విభాగం బుధవారం ఒక అవార్డును అయితే ప్రదానం చేసింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే అవార్డు పేరు గుర్తుంచుకోండి, దేనికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఆ రకంగా అడగవచ్చు. సో ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని నవరత్న కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని మహారత్న కంపెనీస్ ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఎన్పిఎస్ వాత్సల్య షురు అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రారంభించినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక పిల్లల కోసం పెన్షన్ ఖాతాను తెరవనటువంటి తల్లిదండ్రులు అంటే ఇక్కడ చూడవచ్చు. మనం ఆల్రెడీ నేను బడ్జెట్లో చెప్పాను, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అని. మనం దీని గురించి డిస్కస్ కూడా చేసాం బడ్జెట్కి సంబంధించినప్పుడు. సో దీనికి సంబంధించి ఈ పథకాన్ని మనకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఇదేంటంటే మనకు పిల్లలకు సంబంధించి 18 years బిలో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఒక పెన్షన్ స్కీమ్. దానికి సంబంధించి తల్లిదండ్రులు వారికి ఖాతా ఓపెన్ చేసి ఇప్పటి నుంచే కొంత అమౌంట్ దానిలో వాళ్ళు వేయాల్సి ఉంటుంది. 18 years తర్వాత వాళ్ళకు 18 years వరకు వాళ్ళ అమౌంట్ వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి అది ఎన్పిఎస్కి అయితే అటాచ్ చేస్తారంట. తర్వాత 60 years తర్వాత వాళ్ళకు కొంత పెన్షన్ రూపంలో రాబోతుంది అనమాట. సో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగవచ్చు. నేను ఆల్రెడీ మీకు కరెంట్ అఫేర్స్లో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. తేజస్ తొలి మహిళ ఫైటర్ పైలట్గా మోహనా సింగ్ అంటే ఇక్కడ చదవచ్చు. సో భారత ఏవియేషన్ చరిత్రలో స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ తన పేరును చిరస్థాయిగా లిఖించుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ నిర్వహించేటువంటి ఎలైట్ 18 ఫ్లయింగ్ బుల్లెట్స్ స్క్వాడ్రన్లో సో ఈమె తొలి మహిళ ఫైటర్ పైలట్గా అయితే రికార్డుకి ఎక్కినట్లు ఇక్కడ చూడవచ్చు. సో భారత్లో ఇప్పటివరకు మనకి ఈ వైమానిక దళంలోని ముగ్గురు మహిళా పైలట్లలో ఈ స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ ఒకరని చెప్పేసి ఇచ్చారు. మిగతా ఇద్దరిలో ఒకరు వచ్చేసి మనకు ఈ భావన కాంత్ కాగా మరొకరు వచ్చేసి అవని చతుర్వేది. వీళ్ళ గురించి మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఎలైట్ 18 ఫ్లయింగ్ బుల్లెట్స్కి సంబంధించి ఈమె మొట్టమొదటి వ్యక్తి అనమాట. సో అట్లా మీరు గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ప్రీవియస్లో కూడా మిగతా ఇద్దరికి సంబంధించి అయితే చూసాం. ఇక నెక్స్ట్ చూసిన అయితే పుడమి నిప్పుల కొలమి అంటే ఇక్కడ చూడవచ్చు. ఏ ప్రాంతం సురక్షితంగా లేదు, జూన్ 22 అత్యంత వేడి రోజు. జూన్ ఆగస్టుపై
క్లైమేట్ సెంట్రల్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మానవ తప్పిదాల కారణంగా వాతావరణ మార్పులు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత సమస్త జీవరాశికి ముప్పుగా పరిగణిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రజల్లో అనారోగ్యాలు కావచ్చు, ఇంకా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితులు సామాజిక ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సో శిలాజ ఇంధనాలు మండించడం, కార్బన్ ఉద్గారాలు వంటి వాటి వల్ల సో వాతావరణ సూచి ప్రమాదకరంగా మారుతుండడంతో భూమి మీద ఏ ప్రాంతం సురక్షితంగా లేదంటూ మనకు వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్నటువంటి క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించింది. సో ఏడాది జూన్ ఆగస్టు కాలంలో ఆ మధ్యకాలానికి సంబంధించి ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది. సో భూగోళంపై ఈ ఏడాది జూన్ 22న అత్యంత వేడి రోజుగా నమోదైనట్లుగా వెల్లడించింది అనమాట. సో భారత్లో చూసినట్లయితే 1970 తర్వాత ఈ ఏడాది జూన్ ఆగస్టు కాలంలో రెండో అత్యంత వేడి సీజన్గా అయితే నిలిచిందంట. ఈ జూన్ 22 గుర్తుంచుకొని అండ్ జూన్ ఆగస్టు ఏదైతే ఈ పీరియడ్ ఉందో ఆ టైం అనేటువంటిది రెండవ అత్యంత వేడి సీజన్గా నిలిచినట్లు కూడా గుర్తుంచుకుని అట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కరోనాలో కొత్త XEC వేరియంట్ అంటూ చూడవచ్చు. 27 దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి వైరస్ అని చెప్పేసి ఇచ్చారు. మనకు కరోనాలో మరొక కొత్త వేరియంట్ అయితే వచ్చింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందంట. ఈ పేరు గుర్తుంచుకోండి, XEC అనేటువంటిది. సో కరోనాలో కొత్త వేరియంట్ ఇప్పుడు సతమతం చేస్తుంది. మొత్తం 27 దేశాల్లో శరవేగంగా ఇది వ్యాప్తి చెందుతుందట. ముఖ్యంగా యూరోప్ కంట్రీస్లో ఇది ఎక్కువగా దీని యొక్క వ్యాప్తి ఉందని చెప్పేసి అయితే ఎవరు డాక్టర్స్ చెప్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే XEC వేరియంట్ పేరును గుర్తుంచుకోండి. ఇవాళ యూరోప్ దేశాల్లో ఎక్కువగా శరవేగంగా వ్యాప్తి చెందినటువంటి కరోనా వైరస్ వేరియంట్ ఏదని చెప్పేసి అడగవచ్చు. XEC అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ ఇన్నోవేటివ్ స్పైన్ సర్జరీ టెక్నాలజీ వార్షిక సదస్సు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 27వ న్యూరోస్పైన్ సర్జరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశం 450కి పైగా మనకి స్పైన్ సర్జరీల నిపుణులు ఒకే చోట చేర్చి ఈ రంగంలో అన్వేషితమైనటువంటి అభివృద్ధుల కోసం పరిశీలించడం కోసం ఒక మీటింగ్ అయితే జరగబోతుంది. ఈ మీటింగ్ అనేటువంటి మనకు హైదరాబాద్ వేదికగా జరుగుతుందంట. ఇది గుర్తుంచుకొని ఇటువంటి అడగవచ్చు. ఈ సమావేశం హైదరాబాద్లో జరుగుతుండగా కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లోని ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించబోతుంది అనమాట. సో దాన్ని మనం NSSA అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది ఈసారి మనకు ఇండియాలో జరుగుతుంది, దట్టు మన హైదరాబాద్లో జరుగుతుంది కనుక గుర్తుంచుకున్నటువంటి ఐటమ్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ వచ్చాయి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఇన్ని కరెంట్ అఫైర్స్ అన్ని మీకు మార్నింగ్ 8 లోపే ఒక దగ్గరగా చేర్చి మీకైతే అందించడం జరుగుతుంది. సపోర్ట్ చేయండి, కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజుతోటి మనకు ఆఫర్ అయితే కంప్లీట్ అవుతుంది ఎకానమీ టెస్ట్ సిరీస్ సంబంధించి. రేపు దీని యొక్క ప్రైస్ 199 చేయబోతున్నాం. కావాల్సిన వారు ఇమీడియట్గా తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.